హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే దట్ శృతి వాళ్ళ ఇంటికి రక్ష తన కొడుకుని తీసుకొని వస్తుంది. తన కొడుకుని తీసుకొని వచ్చేటప్పుడు మేరీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధపడతారు. ఎందుకంటే వాళ్ళు ఒక సంవత్సరం పాటు వాళ్ళ చేతుల్లో పెరిగిన అబ్బాయి అలా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతుంటే ఆ బాధ మ్యాక్సిమం చాలామందికి అలా బాధ ఉంటుంది. సో ఆ బాధని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో ఆ రోజు కృష్ణాష్టమి అవటం వల్ల మాల హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది. ఆ తర్వాత శృతి తన స్కెడ్యూల్స్ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాయి అనేది రక్షకి చెప్తుంది. వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో రక్ష తన స్కెడ్యూల్స్ అన్నీ తీసుకున్న తర్వాత ప్రతి ఈవెంట్కి ముందు ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎవరెవరు చేస్తున్నారు అన్నీ కూడా చూసుకుంటూ ఉంటుంది. ఇలా కొంతకాలం గడుస్తుంది. ఒక 15 రోజులు అలా గడిచిన తర్వాత ఇంకా మన శృతిని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన రోజు వచ్చింది. ఎందుకంటే కట్టు ఇప్పాలన్నమాట. సో ఆ కట్టు తీయటానికి వచ్చిన రోజున రక్ష మాల ఎలానో హాస్పిటల్కి రాలేదు. సో రక్ష తీసుకొని వెళ్ళాల్సి వస్తే శృతి అంటుంది అనమాట వాళ్ళ నాన్నగారితో, నాన్న మీరు రారా నాతో అని అంటుంది అనమాట. అంటే ఎందుకు రానమ్మా, నేను ఈరోజు ఖాళీనే కదా, నీతో రాక ఎలా ఉంటాను, వస్తాను అని అంటాడు. అమ్మయ్య సరే అనుకుంటుంది మనసులో. అనుకొని సరే అయితే మరి తెల్లవారుజామున చెప్తున్నానా, నిద్ర మత్తులో ఏం చెప్తున్నానో అర్థం కావట్లే. ఎనీవేస్ ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఓకే, సో ఇంకా రక్ష వాళ్ళ అబ్బాయిని వదిలిపెట్టి మన శృతితోటి హాస్పిటల్కి వెళ్ళాలి. అప్పుడు మాల అంటదమ్మా, నేను హాస్పిటల్కి రాలేను కదమ్మా, నువ్వు వెళ్ళాలి కాబట్టి నేను బాబుని చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అని చెప్పి రక్షకి ధైర్యం చెప్తుంది మాల. అప్పుడు రక్ష వచ్చేసి, పర్లేదంటే మీరు ఒక్కరు బాబుని హ్యాండిల్ చేయగలుగుతారో లేదో, అఫ్కోర్స్ ఎంత మేడ్స్ ఉన్నా కూడా నా ఫ్రెండ్ మేరీకి బాబు బాగా అలవాటు, మేరీ ఉంటే మీకు ధైర్యంగా ఉంటుంది, సో మేరీని పిలుస్తాను విత్ పర్మిషన్ అని చెప్పి శృతి వాళ్ళ నాన్నగారు వైపుగా చూసి, సార్ నేను వచ్చిన రోజే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను, మా బాబుని పెంచింది అంతా మేరీ అండ్ వాళ్ళ ఫ్యామిలీనే, వాళ్ళకి బాబుని చూడాలని కుతూహలం చాలా ఉంటుంది సార్, సో మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడన్నా చూడాలనిపించినప్పుడు వాళ్ళు మన ఇంటికి వచ్చి బాబుతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చా అని అడుగుతుందనమాట శృతి. అప్పుడు రక్ష అడుగుతుంది. అప్పుడు శృతి వాళ్ళ నాన్నగారు, అయ్యో దీనిలో ఏముందమ్మా, ధారాళంగా వచ్చి హ్యాపీగా బాబుతో ఎంజాయ్ చేసి డే మొత్తం ఉండిపోవచ్చు వాళ్ళు అని చెప్పి అంటాడనమాట. అని థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇప్పుడే తనకు కాల్ చేసి వస్తాను సార్, తను 3 రోజులుగా బాబుని చూడాలని బాగా ఫోన్లు చేస్తుంది, నాకేమో కుదరక తీసుకెళ్ళలేదు, అట్లీస్ట్ తనన్నా రమ్మంటాను అని అంటే, ఓకే ప్లీజ్ అని చెప్పి అంటాడనమాట వాళ్ళ నాన్న. అనగానే సరే అని చెప్పి వెంటనే మేరీకి ఫోన్ చేస్తుంది. మేరీ కాల్ ఎత్తి చెప్పవే అని ఉంటుంది అనమాట. అనగానే, ఇదిగో నేను శృతిని తీసుకొని ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి, సో మాలా అంటే ఒక్కతే బాబుని హ్యాండిల్ చేయగలుగుతుందో లేదో తెలీదు, సో నువ్వు ఖాళీగా ఉంటే బాబుని చూడాలంటున్నావు కదా, వస్తావా అని అడుగుతుంది అనమాట. అనగానే, ఈ మాట ఇంత స్లోగా చెప్తావేంటే, 3 రోజుల నుంచి నీకే తెలుసు బాబుని ఎంతగా మిస్ అవుతున్నానో, నేను ఖచ్చితంగా వస్తాను, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటానులే అని అంటుంది మేరీ. అనగానే ఓకేనే, థ్యాంక్ యూ వెరీ మచ్ అనగానే, థ్యాంక్స్ ఎందుకే అని చెప్పి ఇంకా అలా ఫ్రెండ్షిప్ అలాంటిది. సో సరే అని చెప్పేసి ఇంకా మళ్ళా అంటే మా ఫ్రెండ్ వస్తుంది అని చెప్పి అనగానే, ఓకే అమ్మా నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అంటుంది అనమాట. అనగానే సరే అని చెప్పేసి తన ఫోటోని షేర్ చేస్తుంది అందరికీ.
నీ మాట. అయ్యో, ఈ ముక్క నేను తమిళ్లో చెప్పడం మర్చిపోయాను. సో మేరీ ఫోటో అక్కడున్న అందరికీ షేర్ చేస్తుంది. ఎందుకంటే థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళ ఇంట్లో. సో థ్రెట్ ఉంది కాబట్టి అందరికీ ఈ ఫోటో షేర్ చేసి, ఈవిడ అయితేనే మీరు లోపలికి అలౌ చేయండి, లేకపోతే అస్సలు అలౌ చేయబాకండి అని చెప్పి అందరికీ రెస్ట్రిక్షన్స్ చెప్పేసి అందరూ వీళ్ళు ముగ్గురు హాస్పిటల్కి అని బయలుదేరిపోతారనమాట. బయలుదేరిపోయిన తర్వాత హ్యాపీగా వచ్చారు. ఫ్రంట్ సీట్ డ్రైవర్ పక్క సీట్లో రక్ష, వెనక సీట్లో శృతి అండ్ వాళ్ళ నాన్నగారు కూర్చొని వెళ్తూ ఉంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత శృతి వాళ్ళ నాన్నగారికి ఒక ఫోన్ వస్తుంది. ఆ ఫోను వాళ్ళ ఆఫీస్ నుంచి వస్తుందన్నమాట. ఏంటి అంటే, సార్ మన క్లయింట్ ఒకళ్ళు వచ్చారు, ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చిందంట, సో ఆయన మిమ్మల్ని కలవాలని కూర్చున్నారు సార్, తర్వాత వస్తారు, ఈరోజు ఆయన కొంచెం బిజీగా ఉన్నారు సార్ అని చెప్తున్నా వినట్లేదు, సో మీరు రాగలరా సార్ అని చెప్పి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది అనమాట. కాల్ రాగానే తప్పదా, కంపల్సరీగా రావాల్సిందేనా అని అడుగుతాడు శృతి వాళ్ళ నాన్న. అంటే తప్పదు సార్, కంపల్సరీ అంటున్నారు అనగానే సరే అయితే వస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసిన తర్వాత, సారీ శృతి, నేను ఇలా నాకు ఆఫీస్ నుంచి యాక్చువల్గా అయితే నాకు ఈరోజు ఏం పని లేదు, బట్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎవరో క్లయింట్, మన రెగ్యులర్ క్లయింట్ ఒకనికి, ఆయనకి ఏదో ప్రాబ్లం అంట, రమ్మని గొడవ పెడుతున్నాడంట, సో నేను వెళ్ళాలమ్మా అనగానే, అబ్బా నాన్న ఏంటి నాన్న, సరే వెళ్దు కానీ నన్ను హాస్పిటల్కి చూపించి మెల్లగా మీరు తర్వాత వెళ్ళండి అంటే, అయ్యో కుదరదమ్మా, ఇప్పుడు నీ ముందే కదా కాల్ మాట్లాడాను, ఆయన ఆల్రెడీ ఆఫీస్లోకి వచ్చి కూర్చున్నాడంట నన్ను రమ్మని చెప్పి అని అంటే, అబ్బా నాన్న అని విసుక్కున్నట్టుగా చేసి సర్లే అని చెప్పంగానే, సారీ అమ్మా అని అంటాడు అనమాట. సర్లే అని అంటుంది శృతి. ఆ కోపంలో ఉంటుందన్నమాట. ఇంకా శృతి వాళ్ళ నాన్న డ్రైవర్కి ఆఫీస్లోకి డ్రాప్ చేసి పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళని ఇంట్లో డ్రాప్ చేసిన తర్వాత నువ్వు మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేయి అని చెప్పి డ్రైవర్కి చెప్తాడనమాట. చెప్పగానే ఓకే సార్ అని చెప్పి డ్రైవర్ అంటాడు. ఇంకా ఇన్ని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసేసి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తారనమాట. హాస్పిటల్ డోర్ దగ్గర ఆగి, పార్కింగ్ ఏరియాలో కాదు, లైక్ ఎలా చెప్తారు, హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర కార్ ఆపుతాడు డ్రైవర్. కార్ ఆపంగానే శృతి ఓకే మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని లైట్ స్లోగా కిందికి దిగుదాము అన్నట్టుగా ట్రై చేయబోతూ ఉంటే, రక్ష మ్యామ్ ఏంటి దిగుతున్నారు, వెయిట్ అని చెప్పి సీరియస్గా చెప్పేసి తను దిగి వీల్ చైర్ తీసుకొని వస్తుంది అనమాట. అసలే శృతి వాళ్ళ నాన్న తనతో రాలేదు, తన కంపెనీ చేయలేదు అన్న కోపంతో ఉంది. ఈ కోపంలో ఉన్నప్పుడు తను అలా మీరు ఆగండి అని తన్ని రెస్ట్రిక్ట్ చేసేసరికి తనకి ఇంకా కోపం వస్తుంది అనమాట. అందులో వీల్ చైర్ తీసుకొచ్చి తన దగ్గర పెట్టి ఇప్పుడు దిగండి అనగానే, అంటే ఇప్పుడు నా కాలు ఇరిగింది, మీరు నడవలేరు, మీకు వీల్ చైర్ లేనిది మీరు నడవలేరు అని నాకు ఎత్తి చూపిస్తున్నారు కదా అని చెప్పి అంటదనమాట. అనగానే రక్షకి ఏమీ అర్థం కాదు, ఏంటి ఇన్ని నేను అన్నానా, ఎప్పుడన్నాను అన్నట్టుగా చూసి, అదేంటి మేడం అలా అంటారు, మీ నాన్నగారు ఉన్న వీల్ చైరే కదా తీసుకొస్తారు అని అంటదనమాట. అనగానే ఇంకా కోపం వస్తుంది తనకి. కోపం వచ్చి చూస్తున్నాను నేను కూడా, చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు మీరు అంటే, నేనా అడ్వాంటేజ్ తీసుకుంటున్నానా, సరే ఇప్పుడు మీరు ఎలా వెళ్తారు మరి వీల్ చైర్ లేకపోతే, నడుస్తారా, నడవండి అని అంటది. మళ్ళీ ఇంకా ఇలా వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న క్యూట్ ఆర్గ్యుమెంట్ నడుస్తుంటుంది అనమాట. సరే మిమ్మల్ని తర్వాత చూసుకుంటాను, ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ అపాయింట్మెంట్ టైం అవుతుంది, పదండి అని చెప్పగానే, మీరు కూర్చుంటే నేను తీసుకెళ్తాను అని అంటదనమాట రక్ష. అనగానే సరే అని చెప్పి వీల్ చైర్లో కూర్చోగానే రక్ష హాస్పిటల్ లోపలికి డాక్టర్ రూమ్లోకి తీసుకెళ్తుంది అనమాట. డాక్టర్ అన్ని చెకప్స్ చూసిన తర్వాత, కంగ్రాచులేషన్స్ అమ్మా, మనం ఈరోజు ఈ కట్టు తీసేయచ్చు, సిమెంట్ కట్టు కోసేద్దాం అనగానే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటుంది శృతి. అన్న తర్వాత సరే అని చెప్పేసి ఇంకా కట్ చేసిన తర్వాత డాక్టర్ అంటాడనమాట, చూడమ్మా కట్ చేసేసాం కదా అని హ్యాపీగా తిరగచ్చు, డ్యాన్స్లు వేయచ్చు అనుకోకూడదు,
2 నెలలుగా నువ్వు ఈ కాళ్ళ మీద బరువు పెట్టకుండా ఉన్నావు కాబట్టి సడన్గా ఈ కాలు మీద బరువు పెట్టడం అనేది నీ వల్ల అవ్వదు. అండ్ పెయిన్ ఉంటుంది, వెంటనే నడవలేవు కూడా. స్లోగా చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నేర్పిస్తాము, అవి చేసుకుంటూ రోజుకి 4 అడుగులు అలా 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 పెంచుకుంటూ వెళ్ళాలి. కానీ ఒకేసారి నేను నడిస్తే మళ్ళీ కట్టుకట్టాల్సి వస్తుంది అని చెప్తాడు అనమాట. అలానే ఓకే ఓకే అని రక్ష ఏమి మాట్లాడకుండా కామ్గా నించొని వింటూ ఉంటుందన్నమాట, డాక్టర్ ఏం చెప్తున్నాడా అని చెప్పి. ఇంకా తర్వాత ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి పంపిస్తారు. ఫిజియోథెరపిస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చెప్దామని చెప్పి ఓకే అమ్మా లేవండి మెల్లగా అనగానే అయితే స్టైల్గా నేను లేచేస్తాను సీరియస్గా అని చెప్పేసి కట్టు విప్పిన ఆనందంలో టక్కన లేచి నించోపోతుంది అనమాట. నించోపోయేసరికి కాలు మీద బ్యాలెన్స్ ఆగక ఆల్మోస్ట్ కింద పడబోతుండగా రక్ష తన చెయ్యి అందిస్తుంది, తన చేతికి అందించేసి ఇలా అలా అలా పట్టుకోగానే ఇలా లేపుతూ ఉంటే ఆ టచ్ ఉంటుంది చూసారా, ఆ స్పర్శలో ఏదో తెలియని ఒక ఫీల్ కలుగుతుంది శృతికి ఒక్క క్షణం. ఆ తర్వాత మెల్లగా నించోబెట్టిన తర్వాత ఆ ఫీల్ ఏంటి అనేది తనకు అర్థం కాదు. ఈలోపు ఫిజియోథెరపిస్ట్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ అవి ఇవి నేర్పిస్తాడనమాట. నేర్పించి స్లోగా ఎలా నడవాలి, ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ నడవాలి, వాకింగ్ స్టిక్ ఒకటి ఇచ్చి ఎలా నడవాలి అన్నీ నేర్పిస్తారనమాట. నేర్పించిన తర్వాత ఓకే అమ్మ ఇంకా మీరు వెళ్ళొచ్చు అనగానే సరే థ్యాంక్ యూ అని చెప్పేసి అక్కడున్న మెడిసిన్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మెల్లగా వచ్చి కారులో కూర్చొని బయలుదేరుతారనమాట. బయలుదేరిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా కారు డోర్ ఓపెన్ చేసి అలా కూర్చొనే ఉంటుంది శృతి. అప్పుడు రక్ష కూడా డోర్ ఓపెన్ చేసి రండి అని అనమాట. రండి ఏంటి, మళ్ళీ కోపం వస్తుంది శృతికి. రండి ఏంటి, వీల్ చైర్ ఏది అంటే, అరే ఇది బాగుంది, అక్కడ వీల్ చైర్ ఇస్తేనేమో నన్ను కుంటిదాన్ని అనుకుంటారా, నాకు కాళ్ళు లేవా, నేను నడవలేనన్నా నన్ను ఎత్తి చూపుతున్నారా అన్నారు, ఇప్పుడు వీల్ చైర్ తీసుకురాకపోతే తిడుతున్నారు, ఏంటి మేడం మీరు అలా మాట్లాడతారు ఇలా మాట్లాడతారు అని చెప్పి అంటదనమాట రక్ష కావాలని. అప్పుడు అలా అనింది కాబట్టి అనగానే ఏం మాట్లాడుతున్నావు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నట్టు నీకు అనిపించట్లేదా అని అంటే, అవునా మేడం సారీ, బట్ మీరు చెప్పింది నేను చేస్తున్నాను అని అంటదనమాట. సర్లే కాలు నొస్తుంది వీల్ చైర్ తీసుకురా అని అంటదనమాట. అనగానే సరే ఓకే అని చెప్పి డిక్కీలో ఉన్న వీల్ చైర్ని తీసుకొని దాంట్లో ఫోల్డింగ్ వీల్ చైర్సే కదా, దాంట్లో కూర్చోబెట్టుకొని లోపలికి తీసుకెళ్తుంది అనమాట. లోపలికి తీసుకెళ్ళగానే కారు ఆఫీస్ వైపుగా వెళ్ళిపోతుంది. ఇంకా లోపలికి వెళ్ళగానే రక్ష గొంతు విని మన మేరీ రూమ్లో నుంచి బయటకు వచ్చేసిద్ది. పైనుంచి కిందికి చూస్తే రక్ష అండ్ శృతి ఇద్దరు ఉంటారు. సో రక్ష చూసి హే రక్ష అన్నాడు అనమాట. అనగానే హే మేరీ అని ఒకళ్ళనొకళ్ళు నాటి ఆ సాంగ్ ఉంది చూడండి, ఏదో సినిమాలో ఆ పాట వేసుకుంటారు అనమాట ఇద్దరు. తను ఉరుక్కుంటూ మెట్ల మీద నుంచి దిగుతూ వస్తుంది, తినేమో మెట్లు ఎక్కుంటూ ఉరుక్కుంటూ వెళ్తుంది అనమాట. వెళ్ళి ఒకళ్ళనొకరు గట్టిగా హద్దుకొని మిస్ యూనే, ఎంత మిస్ అవుతున్నానో తెలుసా నిన్ను అని ఒకళ్ళనొకళ్ళు అనుకుంటారనమాట. చాలా రోజులైందే నేను చూసి అలా ఇలా అని మాట్లాడుకుంటూ ఉంటే ఆ బ్యూటిఫుల్ మూమెంట్ని మాలా బాబునెత్తుకొని ఫస్ట్ ఫ్లోర్ నుంచి శృతి వీల్ చైర్లో కూర్చొని కింద లివింగ్ రూమ్ నుంచి ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ బాండ్ అనేది. తర్వాత ఇంకా అందరూ లివింగ్ రూమ్లోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత శృతిని పరిచయం చేస్తే రక్ష, తనేనే సింగర్ శృతి అనగానే ఇలా చూసి వెంటనే రక్ష కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది అనమాట. చూసిన తర్వాత కళ్ళల్లో ఏదో మాట్లాడుకున్న తర్వాత సరే అని చెప్పేసి ఇంకా చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హాయ్ మ్యామ్, మీ పాటలు చాలా విన్నాను, బట్ మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అని చెప్పి
నార్మల్గా మాట్లాడుకుంటాను అనమాట. మాట్లాడుకుని అట్లా కూర్చొని మాట్లాడుకుంటారు. ఈలోపు మాల వస్తుంది. మాల కూడా హ్యాపీగా వాళ్ళందరితో కలిసిపోయి బాబు అందరు కలిసి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత శృతి ప్లీజ్ మీరు ఎంజాయ్ చేయండి, నాకు కొంచెం టయర్డ్గా ఉంది, నేను వెళ్తాను అని చెప్పి అనగానే ఓకే అండి అని చెప్పి మేరీ అంటారు అనమాట. అప్పుడు వెంటనే మాల తన్ని వీల్ చైర్లో తన్ని వెంటనే తన రూమ్లోకి మాల తీసుకెళ్ళిపోతుంది. మాల వీళ్ళు పైకి వెళ్ళిన కొద్దిసేపటికే శృతి వాళ్ళ నాన్నగారు కూడా వచ్చేస్తారు. వచ్చి రాగానే మేరీకి వాళ్ళ నాన్నగారిని కూడా పరిచయం చేస్తుంది రక్ష. తనే సార్ మేరీ అంటే మా పైన 1 year చూసుకుంది, తనే చిన్ననాటి స్నేహితురాలు అని చెప్పి అనగానే వెరీ గుడ్ అమ్మా, ఇప్పుడు ఇలాంటి ఫ్రెండ్షిప్స్ చాలా అరుదుగా దొరుకుతారు. యు ఆర్ వెరీ లక్కీ రక్ష, ఇంత మంచి ఫ్రెండ్ దొరికినందుకు అనగానే అవును సార్ చాలా లక్కీ అని చెప్పి అనగానే సరే అమ్మా మీరు మాట్లాడుకోండి, నాకు కొంచెం టైర్డ్గా ఉంది, నేను వెళ్తాను అనగానే ఓకే సార్ ఓకే అని చెప్పేసి అలా పంపించేస్తే ఆయన కూడా ఆయన రూమ్లోకి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ కొద్దిసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేసిన తర్వాత 6:30 అలా అయిపోతుంది అనమాట. 6:30కి ఇంక నేను వెళ్తానే, అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనగానే సరే నేనే డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి ఇంకా శృతి దగ్గరికి వచ్చేసి మ్యామ్ మేరీని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను, మీ పర్మిషన్ ఇస్తే అంటే యా ప్లీజ్ వెళ్ళండి అని చెప్పగానే మాల బాబుని తీసుకొని బాబుతో నేను ఉంటానమ్మా, నువ్వు వెళ్ళరా దింపేసిరా అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి ఇంకా మేరీని తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరిపోతుంది రక్ష. సో వాట్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.